హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ ఐటమ్ అండి, గులాబ్ జామున్. వావ్, గులాబ్ జామున్ స్వీట్ అంటే అందరు ఇష్టపడతారు కదండి, పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేస్తారు. అయితే ఇది కొంతమంది చేసేటప్పుడు బాల్స్ ఇరిగిపోతాయండి. అయితే పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా ఇరిగిపోకుండా కరెక్ట్గా రావాలో నేను ఈ వీడియోలో పూర్తిగా చూపించానండి. ఇది కనుక మీరు చూసి చేస్తే ఎంత రానివారైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి, గులాబ్ జామున్ చేయడానికి గులాబ్ జామున్ మిక్స్ నేను ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకున్నాను ఒకటి. అయితే మీకు కొలతలతో చూపిస్తాను, ప్యాకెట్ రూపంలో అయితే తెలియకపోవచ్చు కదా. ఒక గిన్నెలో కొలుసుకుంటాను అన్నమాట. ఇదిగోండి, ప్యాకెట్ మొత్తం వేసేస్తే ఒక కప్పుడు వచ్చింది పిండి నాకు. ఓకే, గులాబ్ జామున్ మిక్స్ ఒక కప్పుడు వచ్చింది. ఈ కప్పుడు నేను ఇందులో వేసుకుని పాలతో అయినా కలపొచ్చండి, వాటర్తో అయినా కలపవచ్చు. అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలి, మనం కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవాలి, పాలైనా నీళ్ళైనా కానీ. అయితే ఈ కప్పుడు పిండి నేను తీసుకున్నాను కదా, అదే ఇది కప్పుడు వచ్చింది కాబట్టి కప్పుడు షుగర్ వేయాలన్నమాట. దీనికి 1:1. అయితే కప్పుడికి కప్పుడు వాటరే వేయాలి. ముందు డో కలిపి పెట్టుకుందామండి. కొంచెం కొంచెంగా పాలు కానీ నీళ్ళు కానీ వేస్తూ కలపాలన్నమాట. ఇది చపాతీ ముద్ద కలుపుతాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వేయకూడదు, మరి వాటర్ చూసుకోండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి, అవసరాన్ని బట్టి వేసుకోండి. ఇలా కొంచెం కొంచెం అవసరాన్ని బట్టి వేసుకుంటూ కలిపి చపాతీ ముద్దలాగే కలిపి ఒక చోట పెట్టుకుని తర్వాత మనం షుగర్ సిరప్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపేసి ఉంచుకోవాలన్నమాట. ఇది కలిపేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగా మూత పెట్టి పక్కన పెడదాము. ఈ లోపల షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. ఇదిగోండి, షుగరు ఒక కప్పు తీసుకున్నాను కదా, పిండి ఎంతైతే షుగరు అంతే తీసుకోవాలండి. అయితే వాటర్ కూడా అంతే, ఇదిగో సేమ్ ఈక్వల్గానమాట. ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్. ఇది పొయ్యి మీద పెట్టి మరిగించాలండి, పాకం రావక్కర్లేదు, నేను చూపిస్తాను ఎంతవరకును. ఇది మరిగేటప్పుడు మనం 2 యాలక్కాయలు చెదగొట్టి ఇందులో వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మరిగిందాం షుగరు. ఇదిగోండి, షుగర్ అంతా కరిగే వరకు మనం ఇలాగా గరిటతో కలపాలి. అది కరిగిపోయింది షుగరు. ఇప్పుడు చిదగొట్టు ఉంచుకున్నాం కదా, దంచి పెట్టుకున్న యాలక్కాయ ఇందులో వేస్తున్నాను. మీరు పౌడర్ వేసుకున్నా పర్వాలేదు, యాలక్కాయ పౌడర్ ఉంటే మీ దగ్గర యాలక్కాయ పౌడర్ వేసుకోండి, లేదంటే ఇలా చిదగొట్టేసినా ఫ్లేవర్ దిగుతుంది. కొంచెం తీగపాకం కూడా కాదు, జస్ట్ ఇలా చేతికి అతుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇంకొంచెం రావాలి పాకం, ఇంకా రాలేదు, కొద్దిగా మరగనిద్దాం. ఇదిగో పాకం చూద్దామండి, తిరగబడింది, బాగా మరిగింది. అయితే తీగపాకం రావక్కర్లేదు, జస్ట్ ఇలాగా మీరు చేతికి ఇలా టచ్ అయితే చాలండి. ఇలాగా కొంచెం ఇలా జిగురులాగా వస్తుంది అనమాట. వచ్చేసింది, ఇది నేను ఆపేస్తున్నాను. అయితే ఇది చల్లారిపోకుండా మూత పెట్టేయాలండి, స్టవ్ ఆపేసి మూత పెట్టేయాలి. మనం ఇప్పుడు ఆ బాల్స్ చేసుకుందాం. ఇదిగోండి, మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఒకసారి ఇలాగా కలిపేసి చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. అయితే చిన్న చిన్న బాల్సే చేయాలి మనం, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేశాక మళ్ళీ అవి పెద్దగా అవుతాయి అన్నమాట. 2 చేతుల మధ్య ఇలా ప్రెస్ చేయాలి. ఇదిగో 2 అరచేతుల మధ్య ఇలా ప్రెస్ చేస్తూ ఈ విధంగా బాల్ చేసుకోవాలండి. చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి, అప్పుడు బాగా వస్తాయి అన్నమాట బాల్స్. ఇలా కొంచెం 2 అరచేతుల మధ్య ప్రెస్ చేస్తూ బాల్స్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇలాగే అన్నీ చేసి రెడీ పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం అన్ని బాల్స్ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 అరచేతుల మధ్య పెట్టి మనం ప్రెస్ చేస్తే ఇలాగా రౌండ్ చుడితే బాల్ బాగా వస్తుంది, పగిలిపోదు వేపేటప్పుడు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి, చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, గులాబ్ జామును
ఫ్రై చేయడానికి నేను ఆయిల్ పెట్టుకున్నాను. చెక్ చేయడానికి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకటి వేస్తాను. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యింది. అయితే ఇది మీడియం టు సిమ్లోనే మనము ఫ్రై చేయాలన్నమాట. హైలో పెట్టకూడదు, ఎందుకంటే లోపల కుక్ అవ్వదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలో కానీ సిమ్లో కానీ అలా నెమ్మదిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఓకేనా, అది అలా గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. ముందు ఆయిల్ హీట్ అయితే చాలు. చూసారా, ఈ కలర్ రావాలి. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మిగిలినవి కూడా మనం వేసి ఫ్రై చేద్దాము. అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా 5-6 వేయండి. అయితే వేసిన వెంటనే కలిపేయకూడదు, కొంచెం అది బిగనివ్వాలన్నమాట. కొంచెం అవి బిగిసిన తర్వాత మిగతా వైపు టర్న్ చేయాలి. ఇదిగోండి, అవి కొంచెం కాలాయి, మిగతా వైపు ఇప్పుడు టర్న్ చేయాలన్నమాట. ఫస్ట్ మీరు వేసిన వెంటనే ఇలా కదిపితే అవి బాల్స్ పగిలిపోతాయి. వేసిన వెంటనే కాదు, 1 సెకండ్ 2 సెకండ్స్ అలాగా వదిలేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు కలపండి. ఇలా కొద్ది కొద్దిగానే ఫ్రై చేసుకోండి, అన్నీ ఎక్కువ మొత్తంలో ఒకేసారి వేయొద్దు. ఈ కలర్ వస్తే చాలు, తీసేయచ్చు. ఇప్పుడు మిగిలినవి వేద్దాం. అర్థమైంది కదండి, వేసిన వెంటనే కదపకూడదు అనమాట. కొంతమంది తెలియక వెంటనే కదిపేస్తారు, అవి పగిలిపోతాయి. అలా కలపొద్దు. కొద్దిసేపు అలాగా జస్ట్ వదిలేస్తే అవి అటువైపు బిగుస్తాయి. ఇందుగో అవే పైకి వచ్చేస్తున్నాయి, చూసారా, అంతే. అవే పైకి తిరగబడిపోయి వచ్చేసాయి. అది బాలు చుట్టేటప్పుడే మనము 2 అరచేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ గట్టిగా చుడితే పగిలిపోవండి. తర్వాత వేసిన వెంటనే కదపకూడదు. అది ఆ 2 గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలు. మీరు సిమ్లోనే అది వేగనివ్వాలన్నమాట. ముందు ఆయిల్ హీట్ అయ్యాక మనం వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తాం కాబట్టి అవి సిమ్లోనే వేగనివ్వాలి, ఎందుకంటే లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. హైలో పెట్టేస్తే పైన మాడిపోతాయి, లోపల కుక్ అవ్వనమాట. ఆయిల్ హీట్ అయ్యాక వేయాలండి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసినా పగిలిపోతాయి, ఉండలో విడిపోతాయి అన్నమాట. ఆయిల్లో ముందు ఆయిల్ హీట్ అవ్వాలి, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వేసిన తర్వాత సిమ్లోను లేదా మీడియంలో కాలనివ్వండి. వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు బాల్స్ పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం కాలితే అది అయ్యే పైకి వచ్చేస్తున్నాయి, నేను గరిటె పెట్టలేదు, చూసారా. అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయాలన్నమాట, ఫస్ట్ వేసేటప్పుడు. ఓకే, యాగనిద్దాం. ఇదిగోండి, ఈ కలర్ వస్తే చాలు, సిమ్లోనే యాగనివ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఈ కలర్ వస్తే తీసేయడమే ఇంకా. ఓకే, నేను ఇవి తీసేసి మీకు పాకంలో వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, షుగర్ సిరప్ మనము ముందే రెడీ చేసుకున్నాం కదా. ఒకవేళ చల్లారిపోయింది అనుకోండి, మళ్ళీ వేడి చేయండి. గోరువెచ్చగా ఉండాలన్నమాట, మరీ చల్లగా ఉండకూడదు, మరీ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. అయితే వెడల్పు పాత్రలో వేసుకోవాలన్నమాట. అన్నీ ఈక్వల్గా షుగర్ సిరప్ లాక్కుంటాయి, అందువల్ల వెడల్పు గిన్నెలో వేస్తున్నాను నేను. ఇది షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి. ఈ మనం రెడీ చేసుకున్న బాల్స్ కూడా గోరువెచ్చగా ఉండాలండి, మరీ చల్లగా ఉండకూడదు, మరీ వేడివేడి వేయకూడదు అనమాట. మీడియంగా గోరువెచ్చగా ఉండాలి ఇవి అవిని, అప్పుడే పాకం బాగా పీల్చుకుంటాయండి. ఇలా వెడల్పు దాంట్లో వేస్తే మీరు తీసుకునేటప్పుడు బాల్స్ పగిలిపోవన్నమాట, ఏటికవి విడివిడిగా ఉంటాయి అన్నమాట పాకం పీల్చుకున్నా కానీ. మళ్ళీ ఇందులో ఉబ్బుతాయి కదండి, పెద్దగా అవుతాయి కదా సిరప్ పీల్చుకొని, అందువల్ల వెడల్పు దాంట్లో వేయండి. ఇలాగ మీరు కనీసం 1 గంట 2 గంటలు ఉంచితే ఇవి సిరప్ బాగా పీల్చుకుంటాయి అన్నమాట. ఓకేనా, పాకం గోరువెచ్చగా ఉండాలి, బాల్స్ గోరువెచ్చగా ఉండాలి. ఇది ఇలాగ వెడల్పు దాంట్లో వేయాలి.
ఇవి ఇలా వదిలేసేయండి. 1 గంట 2 గంటలు వదిలేస్తే అవి బాగా సిరప్ పీల్చుకుని రెడీ అవుతాయి తినడానికి. ఓకే, అవి పీల్చుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి మన గులాబ్ జామును నేను గంట సేపు ఇలా ఉంచాను అనమాట. చూసారా ఎలా పీల్చుకున్నదో, మొత్తం సిరప్ అంతా పీల్చేసుకున్నది. ఓకేనా, ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక అరగంట అయినా ఉంచండి. ఓకే, సిరప్ బాగా పీల్చుకుంటుంది. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. తినడానికి రెడీ అయిపోయింది గులాబ్ జామును. బయట స్వీట్లు కొనకుండా పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చుట్టాలు వచ్చినప్పుడు ఏమైనా పండుగలకి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.